రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో చనిపోయారు. ఎర్రగడ్డలోని నివాసం ఉంటున్నారు మహమ్మద్ అన్వర్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, ఈ రోజు కౌంటింగ్ ఏదైతే ఏమో తారుమారు అవ్వచ్చేమో ఫలితాలు, ఎవరి భవితం ఎట్లా ఉందో ఓట్ల రూపేణా మనకు తెలుస్తుంది. కానీ ఫలితం రాకముందే అన్వర్ గుండెపోటుతో చనిపోయినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే అవసరం మనం చూసుకుంటే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. కౌంటింగ్ వేళ విషాదం కూడా చోటు చేసుకుంది. అదే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మహమ్మద్ అన్వర్ అయితే గుండెపోటుతో ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది. ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నటువంటి మహమ్మద్ అన్వర్ ఈ రోజు ఉటా అయితే ఆ యొక్క పోలింగ్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొరకు అయితే వస్తున్న తరుణం లోపల అక్కడ నుండి అయితే నిద్రలో నుండి లేవగానే వాకింగ్ చేస్తున్న సమయం లోపల ఉటా కుప్పకూలి పడిపోవడం జరిగింది. ఉటా హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ కు తరలించే లోపే అప్పటికే మృతి చెందినట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఉప ఎన్నికల వేళ అన్వర్ చనిపోవడం చేత కుటుంబ సభ్యులు మొత్తం కూడా తీవ్ర దుఃఖ సాగరంలో మునిగినట్టుగా తెలుస్తుంది. అయితే చెప్పలేము, ఏమైనా కావచ్చు కాబట్టి గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం కాబట్టి అయితే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి అన్వర్ మృతి చెందడం పట్ల మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా గెలుపు ఓటములు తెలుసుకునే ముందే ఈ రోజు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక మన బిగ్ డే గురించి మాట్లాడదాం. ఏదైతే